వెల్కమ్ టు మురళీధర్ క్లాస్ రూమ్. గత వీడియోలో మనం ఐయుపిఎస్సి నామినిక్లేచర్ అండ్ హౌ ద నామినిక్లేచర్ ఆఫ్ ఐయుపిఎస్సి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో సమ్ ఇంపార్టెంట్ కెమికల్ కాంపౌండ్స్, ఎథైల్ ఆల్కహాల్ అండ్ ఎస్టిక్ యాసిడ్, ఎథైల్ ఆల్కహాల్ అండ్ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి వాటి యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి దాని గురించి చూసి, తర్వాత ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అండ్ సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సఫానిఫికేషన్ రియాక్షన్ అండ్ ఫైనల్లీ మెసైల్స్. ఈ మూడు కాన్సెప్ట్స్ గురించి చెప్పుకుంటే ఈ టాపిక్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. సో మనం బాగా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ బై వన్ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ నుంచి కనుక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు కనుక మనం జాగ్రత్తగా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ అనేది మనం ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి 10th క్లాస్ లెవెల్లో ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచే గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరుగుతుంది. జస్ట్ ఒక చిన్న ప్రశ్న ఇక్కడ అడిగి ముందుకు వెళ్దాం. సో ద ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ artificial ripening of fruits carried out in the presence of dash chemical substance. ఏ కెమికల్ సబ్స్టెన్స్ లేదా ఏ ఆర్గానిక్ కాంపౌండ్ యూజ్ చేసి మన మార్కెట్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ రైపనింగ్ అనేటువంటిది చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి ఆప్షన్స్: ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ఇథిలీన్ అండ్ ఎస్టిలిన్ and calcium carbide and fourth one 2 and 3, option 2 and 3. Which option is correct among given four alternatives? సో ఇట్లా 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది మనకి కాన్సెప్ట్ అనేటువంటి తెలుసుంటే ఈజీగా మనం చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ చూస్తే ఇథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2 ఇథిలీన్, అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఆల్కీన్, హైడ్రోకార్బన్ ఆల్కీన్, అండ్ వన్ ఎస్టిలిన్ CH ట్రిపుల్ బాండ్ CH అండ్ కాల్షియం కార్బైడ్ CaC2. ఈ రెండు ఆప్షన్సా లేకపోతే ఈ ఒక ఆప్షన్ అలాగే ఇండివిజువల్ ఏ ఆప్షన్ అనేటువంటి పెడితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అంటే, ఇథిలిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. The natural ripening of fruits is mainly due to the presence of ethylene in every fruits. ప్రతి కాయ కూడా పండుగ మారాలి అంటే అందులో ఉండేటువంటి ఇథిలిన్ మాలిక్యూల్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం వల్ల అది న్యాచురల్గా రైపనింగ్ జరుగుతుంది. అయితే మన వాళ్ళ న్యాచురల్గా రైపనింగ్ జరగకుండా ఇటీవల కాలంలో పండ్ల మార్కెట్ల మీద ఎక్కువ దాడులు చేసి వాళ్ళు ఎక్కువ మొత్తంలో సీజ్ చేసేటువంటి అమౌంట్ కాల్షియం కార్బైడ్. సో కాల్షియం కార్బైడ్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఉపయోగించేటువంటి కెమికల్ సబ్స్టెన్స్. మరి దీని నుంచి వచ్చేటువంటి సబ్స్టెన్సే ఎస్టిలిన్ అనేటువంటిది. కాల్షియం కార్బైడ్ CaC2 in the presence of H2O gives rise to C2H2 plus CaO. ఎస్టిలిన్ గ్యాస్ అని రిలీజ్ చేస్తుంది. ఎస్టిలిన్ గ్యాసే ఆర్టిఫిషియల్ రైపనింగ్ కారణం. ఇది రిలీజ్ చేసడానికి మనం వాడేటువంటిది డైరెక్ట్గా ఎస్టిలిన్ మనం వాడం, కానీ కాల్షియం కార్బైడ్ వాడి దానిపైన కొద్దిగా నీటిని జల్లి ఆ పండ్ల మధ్యలో ఉన్నట్లయితే పండ్లు ఆర్టిఫిషియల్ రైపనింగ్ అవుతాయి ఎస్టిలిన్ రిలీజ్ అవడం వల్ల అని చెప్పి రెండు కూడా మెయిన్ కాజ్ ఎస్టిలిన్ అండ్ కాల్షియం కార్బైడ్. సో దట్ దీస్ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అట్లా ఆన్సర్ చేయాలి. అలా కాకుండా ఇక్కడే కన్ఫ్యూజింగ్గా పెట్టడానికి ఎవ్రీ ఫ్రూట్స్ హ్యావింగ్ స్వీట్ వాటర్ తీయనైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి పండ్లు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఆప్షన్ 1, 2, 3, 4. సో ఆల్కీన్స్, ఎస్టర్స్, ఏథర్స్ అండ్ ఆల్కహాల్స్.
ఈ క్రింది వాటిలో ఏది కలిగి ఉండడం వల్ల పండ్లు తీయనైనటువంటి స్మెల్ని కలిగి ఉంటాయి? సో ఆల్కీన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇథిలీన్ లేదా ఆల్కీన్స్ అనేవచ్చు, లేదా ఇథిలీన్ అనేవచ్చు. సో ఇక్కడ పాయింట్ చెప్పుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ రైపెనింగ్కి ఇథిలీన్ మాలిక్యూల్ కారణం అవుతుందని చెప్పేసి నువ్వు డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ వెళ్ళిపోతావు, కానీ అది రాంగ్. స్వీట్ వాటర్, పండ్లలో ఉండేటువంటి స్వీట్ వాటర్ కారణం ఏంటయ్యా అంటే ఇథిలిన్ కాదు, ఎస్టర్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ది స్వీట్ వాటర్ ఆఫ్ ఫ్రూట్స్. సో బిట్కి వచ్చిన ఆన్సర్ చేసేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ చేసుకోవాలి. ఏం చేతంటే ఎస్టర్స్ అనేటువంటివి స్వీట్ వాటర్ని ఇచ్చేటువంటి, ఫ్రూట్స్లో స్వీట్ వాటర్ని ఇచ్చేటువంటి సబ్స్టెన్సెస్, అందువల్లే ఎస్టర్స్ అనేటువంటివి కలిగి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి యాపిల్ తీసుకున్నట్లయితే యాపిల్ మెలోనిక్ ఎస్టర్. అలాగే మ్యాంగో తీసుకున్నట్లయితే ఎథైల్ బ్యూటనోయేట్ అనేటువంటి ఎస్టర్ని కలిగి ఉంటుంది. ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో మరింత కూలంకషంగా మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్. ఎథైల్ ఆల్కహాల్ మీద కూడా బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల కార్బన్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏ విద్యార్థి అయినా సరే 10th క్లాస్ టెక్స్ట్ బుక్, పిఎస్ టెక్స్ట్ బుక్ సమూలంగా చదవాలి. వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెనాట్ ఏబుల్ టు అటెంప్ట్ ది క్వశ్చన్ లైక్ దిస్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఓకే, రైట్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఇథనాల్. మన నిజ జీవితంలో అందరం కూడా ఎక్కువగా మన ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ టైంలో ఈ మందు బంద్ చేయడం వల్లే చాలామంది ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మనకు తెలుసు, కొంతమంది ఎర్రగడ్డ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. దీని అందరికీ కారణం ఏంటంటే సో ఎథైల్ ఆల్కహాల్. సో మన గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటిది కూడా ఎథైల్ ఆల్కహాల్. కాబట్టి ఈ కాంపౌండ్ హ్యావింగ్ సచ్ ఇంపార్టెన్స్. ఇది ఆల్కహాలిక్ డ్రింక్ కన్జంప్షన్లో, ఆల్కహాలిక్ డ్రింక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటిది ఇథనాల్ అనేటువంటిదే, ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటిదే డ్రింకింగ్ ఏదైతే మద్యపానం ఏదైతే ఉందో ఆ మద్యం అంతా కూడా తయారయ్యేది. దీని పర్సంటేజ్ని బట్టి దాని వివిధ పేర్లతో మనం అది జిన్ అని, విస్కీ అని, రమ్ అని ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ అందులో ఉండేటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ని బట్టి. సో అయితే ఎట్లా తయారు చేస్తారు ఈ ఆల్కహాల్ అనేటువంటిది? ఫస్ట్ చూసినట్లయితే ఎథనాల్ ఈజ్ ఏ ఆల్కహాల్. ద ఆల్కహాలిక్ గ్రూప్ ఈజ్ OH. సో ఎథైల్ ఆల్కహాల్ ప్రిపరేషన్ కనుక చూసినట్లయితే లార్జ్ స్కేల్లో ఎథైల్ ఆల్కహాల్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై యూజింగ్ ఇథిలీన్ reacted with water vapor. Ethylene is reacted with water vapor in the presence of P2O5 and tungsten oxide. Ethylene is a large స్కేల్లో ఇథిలీన్ అనేటువంటి ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటిది లార్జ్ స్కేల్లో ఎట్లా తయారు చేస్తారా అంటే ఎథనాల్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ లార్జ్ స్కేల్ from ethylene by water vapor reacted with ethylene in the presence of P2O5 and tungsten oxide. So tungsten oxide సమక్షంలో P2O5 is catalyst గా యూజ్ చేస్తే ethylene means CH2 double bond CH2. So CH3CH2OH ethyl alcohol manufacturing in large scale by using of ethylene in the presence of H2O reacted with H2O in the presence of P2O5 phosphorus pentoxide and tungsten oxide. ఈ రెండిటిని కూడా క్యాటలిస్ట్ అంటాం. ఈ క్యాటలిస్ట్ సమక్షంలో హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, దట్ మీన్స్ 300 atmospheric pressures and 300 degrees centigrade సమక్షంలో ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఇన్ దిస్ రియాక్షన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆల్కహాల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రియాక్షన్ యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్కహాల్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే కార్న్ ప్లస్ స్పోర్టెడ్ బార్లీ వీటిని రెండింటిని రియాక్షన్ చెందిస్తే దీని నుంచి సుక్రోజ్ ఆర్ గ్లూకోజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఎథనాల్ బార్లీ ఆర్ కామన్ సోర్స్ ఆఫ్ ఎథనాల్
హెన్స్ ఆల్కహాల్ ఈజ్ కాల్డ్ గ్రెయిన్ ఆల్కహాల్ అని కూడా అంటాం. దీని నుంచి పొందేటువంటి ఆల్కహాల్ గ్రెయిన్ ఆల్కహాల్. కుకింగ్ గ్రెయిన్స్, స్పాటెడ్ బార్లీ. కుకింగ్ గ్రెయిన్స్ ఏంటి? కార్న్, బార్లీ, ఇవి గ్లూకోజ్ కింద వాడతాయి. ఈ గ్లూకోజ్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో అంటే ఈస్ట్ సమక్షంలో, ఈస్ట్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో రియాక్షన్ చెందిస్తే ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. దిస్ ఈస్ కాల్డ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ మీన్స్ కుకింగ్ గ్రెయిన్స్, కుకింగ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, కుకింగ్ గ్రెయిన్స్ కార్న్ కావచ్చు, వీట్ కావచ్చు, వాటిని బార్లీ, స్పోర్టెడ్ బార్లీతో కనుక రియాక్షన్ చెందిస్తే దాని నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ ఈస్ట్ సమక్షంలో రియాక్షన్ చెంది ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఇథనాల్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, మిథనాల్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2 ways. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ లార్జ్ స్కేల్. ఇథిలీన్ ఈజ్ రియాక్టెడ్ with water vapor in the presence of P2O5 and tungsten oxide to give ethanol. And another method is fermentation process. In this fermentation process, the corn and sprouted barley or wheat are reacted with one another to give glucose substance. This glucose on yeast reaction, yeast అనేటువంటి ఎంజైమ్తో కనుక రియాక్షన్ చెందించినట్లయితే గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్. దిస్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. అండ్ దీని యొక్క ధర్మాలు, వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్? ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఏ లిక్విడ్ సబ్స్టెన్స్, కలర్లెస్ లిక్విడ్ విత్ స్వీట్ వాటర్, కలర్లెస్ లిక్విడ్ విత్ స్వీట్ వాటర్, క్యారెక్టరిస్టిక్ స్వీట్ వాటర్, ఒక తీయనైనటువంటి స్మెల్ కలిగి ఉంటుంది. 100% ఇథనాల్, 100% ethanol is called absolute alcohol, absolute alcohol, ethanol. అట్లా కాకుండా ఈ ఆల్కహాల్లో ఏదైనా కొంత అమౌంట్, కొంత 5 to 10% ఆఫ్ మెథైల్ ఆల్కహాల్ కనుక కలిపినట్లయితే, మెథైల్ ఆల్కహాల్ ఇది తాగడానికి పనిచేయదు. దిస్ ఈజ్ ఏ అబ్సల్యూట్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ ఈజ్ ఏ డ్రింకింగ్ బ్యావరేజ్. డ్రింకింగ్ చేయొచ్చు, దాన్ని తాగడానికి యూజ్ అవుతుంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో బట్ ఇథనాల్లో కనుక మెథైల్ ఆల్కహాల్ కలిపితే కొంత అమౌంట్ 5 to 10% మెథైల్ ఆల్కహాల్ కలిపితే దిస్ ఈస్ కాల్డ్ డీనేచర్డ్ స్పిరిట్. ఇట్ ఈస్ డేంజరస్. దీనివల్ల మరణం కూడా సంభవిస్తుంది. ముందుగా గుడ్డుదనం వస్తుంది, తర్వాత డీనేచర్డ్ స్పిరిట్ కనుక అప్ టు 200 ml కనుక తీసుకున్నట్లయితే మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఎందుకు డీనేచర్డ్ స్పిరిట్ వాడతామంటే, ల్యాబొరేటరీ పర్పస్లో ఇథైల్ ఆల్కహాల్ యూజ్ చేసుకునేటప్పుడు దాన్ని మళ్ళీ కన్జంప్షన్ చేసేయకుండా, తాగేయకుండా ఉండడం కోసం దానికి కొద్దిగా మెథైల్ ఆల్కహాల్ కలిపితే తాగడానికి పని చేయకుండా పోతుంది. దట్ ఈస్ కాల్డ్ డీనేచర్డ్ స్పిరిట్. అబ్సల్యూట్ ఆల్కహాల్, డీనేచర్డ్ స్పిరిట్. నెక్స్ట్ 10% ఆఫ్ ethanol is called gasoline. 10% of ethanol is called gasoline. సో దీని యూజెస్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఏ మోస్ట్ కన్జంప్షన్ డ్రింక్, బ్యావరేజ్ డ్రింక్ కింద వాడతాం. అలాగే గుడ్ సాల్వెంట్ ఇన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, గుడ్ సాల్వెంట్ కింద వాడతాం, గుడ్ సాల్వెంట్. అండ్ దిస్ కాంపౌండ్ ఈజ్ ethyl alcohol compound is good solvent and it is used in alcoholic drinks and medicinal purpose కూడా దీనికి యూజెస్ ఉన్నాయి. మెడిసినల్ పర్పస్ అంటే కాఫ్ సిరప్స్ అండ్ మెనీ టానిక్స్లో కూడా దీన్ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాఫ్ సిరప్స్లో కానీ టానిక్స్లో కానీ ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ని వాడడం అనేది జరుగుతుంది. అట్లాగే దీని యొక్క రియాక్షన్స్, ఇథనాల్లో ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి అంటే, ఇథనాల్ CH3CH2OH ఆన్ రియాక్టెడ్ విత్ 170 degrees కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో కనుక రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ CH2 డబుల్ బాండ్ CH2తో ఒక వాటర్ మాలిక్యూల్ బయటకు పోతుంది. అంటే ఇథనాల్ నుంచి ఇథనాల్ టు ఇథిలీన్. సో ఇథనాల్ టు ఇథిలీన్ పొందాలంటే 170 degrees దగ్గర కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేస్తే దిస్ ఈస్ కాల్డ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ దేన్ని కాన్సన్ట్రేటెడ్
H2SO4ని, ఎందువల్లంటే హైడ్రోజన్ని తీసివేసింది కాబట్టి డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ డీహైడ్రేషన్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ డీహైడ్రేషన్ రియాక్షన్. సో ఈ డీహైడ్రేటింగ్ ఏజెంట్ కింద కాన్సన్ట్రేటెడ్ H2SO4ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి కెమికల్ కాంపౌండ్ ఎథనాయిక్ యాసిడ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్టిక్ యాసిడ్. ఫస్ట్ వన్ ఎథైల్ ఆల్కహాల్ గురించి చూసాం. నెక్స్ట్ వన్ ఎస్టిక్ యాసిడ్ ఆర్ CH3COOH. దిస్ ఈస్ కాల్డ్ ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో one of the chemicals. The acidity is greater than alcohol and water. వాటర్ ఆల్కహాల్ కంటే కూడా ఎక్కువ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. 5 to 8% ఆఫ్ CH3 ఎస్టిక్ యాసిడ్నే మనం ఏమని పిలుస్తామంటే ఎస్టిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ వెనిగర్. Vinegar is used as preservative in pickles. ప్రిజర్వేటివ్లో ఈ యొక్క ఎస్టిక్ యాసిడ్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. దీని యొక్క ఎసిడిటీ అనేటువంటిది ఎక్కువగా దేనికంటే ఎక్కువగా ఉంటుందంటే మన యొక్క ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే వాటర్ మాలిక్యూల్ కంటే ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, దీని యొక్క రియాక్షన్స్ ఏంటంటే CH3COOH plus NaOH gives rise to CH3COONA plus H2 అంటే H ప్లస్ ఈజీగా H ప్లస్ అయాన్ ఇస్తుంది కాబట్టి ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే CH3COOH plus Na2CO3 to gives 2 moles of CH3COOH, 2 moles of CH3COONA plus CO2 plus H2O మాలిక్యూల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అట్లాగే CH3COOH ఎస్టిక్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaHCO3. దిస్ ఈజ్ సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా. NaHCO3 దిస్ ఈజ్ బేకింగ్ సోడా సమక్షంలో CH3COONA సోడియం ఎసిటేట్ ప్లస్ H2O అండ్ CO2, సోడియం ఎసిటేట్ అండ్ CO2 అనేటువంటి ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ ఈజ్ esterification reaction. Very important reaction. Esterification reaction. ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉన్నటువంటి ఎస్టర్స్ ఫామ్ అయ్యేటువంటి రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టర్ గ్రూప్ అంటే RCOOR ఈజ్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఎస్టర్స్. ఇందులో ఉండేటువంటి COOR అనేటువంటిది ఏదైతే ఉందో COOR, దీన్నే C డబుల్ బాండ్ O COC. దిస్ ఈస్ కాల్డ్ ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్. ఈ ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ ఏర్పడేటువంటి రియాక్షన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. దీంట్లో ఎసిటిక్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ concentrated H2SO4, 2 or 3 drops of concentrated H2SO4 on slight heating, we get esters with addition of water molecule. This is called esterification reaction. Esterification reaction is a reaction in which acetic acid is reacted with carboxylic acid is reacted with alcohols. Carboxylic acid is reacted with alcohols in the presence of concentrated H2SO4 to give esters. Esters having sweet water. అందువల్లే all fruits having sweet water because of they are having esters. యాపిల్స్ లో ఉండేటువంటిది మెలోనిక్ ఎస్టర్ అండ్ మ్యాంగో ఎథైల్ బ్యూటనోయేట్ అనేటువంటి ఎస్టర్ని మ్యాంగో కలిగి ఉంటుంది. సో మ్యాంగో. సో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇన్ దిస్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇది కార్బాక్సిలిక్
కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ రియాక్టెడ్ విత్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 టు గివ్ ఎస్టర్స్ అండ్ వాటర్ మాలిక్యూల్. దీనికి మన టెక్స్ట్ బుక్లో చిన్న యాక్టివిటీ ఉంది. ఏంటి అంటే అది I have to take 1 ml of acetic acid, 1 ml of acetic acid in a test tube and add 1 ml of C2H5OH ethyl alcohol in a test tube. టెస్ట్ ట్యూబ్లో ఈ రెండు సబ్స్టెన్సెస్లో తీసుకుని 2 or 3 drops ఆఫ్ H2SO4 ఇందులో కనుక వేసి దీన్ని ట్రైపాడ్ మీద బున్సెన్ బర్నర్ సమక్షంలో హీట్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, ఇది బాగా మరుగుతుంది. 2 or 3 minutes హీట్ చేసి దీన్ని ఏం చేయాలంటే ఈ సబ్స్టెన్సెస్ని పోర్ దిస్ సబ్స్టెన్స్ ఇన్ కూల్ వాటర్. టేక్ ఏ బేకర్ విత్ containing water. This hot substance, that is the mixture of 1 ml of acetic acid and 1 ml of C2H5OH, ఈ రెండింటిని కాన్సన్ట్రేటెడ్ H2SO4 2 or 3 drops వేసి హీట్ చేసి 5 minutes హీట్ చేసిన తర్వాత దీన్ని చల్లని నీటిలో కనుక పోసినట్లయితే ఇట్ గివ్ స్వీట్ వాటర్. దిస్ స్వీట్ వాటర్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ formation of esters. This is the ester conformation test. If the sweet water, if we observe the sweet water, we determine that this substance in this beaker is esters. That means formation of esters. So esters అనేటువంటి ఫామ్ అయ్యేటువంటి రియాక్షన్ esterification reaction. So esterification reaction is a reaction between carboxylic acids with alcohols in the presence of concentrated H2SO4 drops. On heating we get esters with water. That is the general equation. This is called esterification reaction. For example, carboxylic acid CH3COOH acetic acid plus దీనికి జనరల్ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే RCOOH plus R-OH to gives concentrated H2SO4 to form RCOOR is esters plus H2O. This is esters and this is carboxylic acids and alcohols. This is general equation, esterification reaction. Example తీసుకున్నట్లయితే carboxylic acid CH3COOH and ethyl alcohol C2H5OH gives rise to concentrated H2SO4. On heating we get CH3COOC2H5 methyl ester. Okay, that is esterification reaction. దీన్నే ఎథైల్ ఎస్టేట్ అని కూడా అంటాం. ఎథైల్ ఎస్టేట్ ఫామ్ అయ్యేటువంటి రియాక్షన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ దగ్గరే యూజెస్ కూడా మనం ఎస్టర్స్ యొక్క యూజెస్ నేర్చుకోవాలి. ఇట్ ఈస్ గుడ్ సాల్వెంట్, ఆర్గానిక్ సాల్వెంట్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్, natural fruit water is mainly due to presence of esters. అందువల్లే ఆర్టిఫిషియల్ ఫ్రూట్ స్మెల్ కోసం ఈ యొక్క ఎస్టర్స్ యూజ్ చేస్తాం. అలాగే పాలిఎస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పాలిఎస్టర్స్ అనేటువంటివి యూజ్ చేయడం జరుగుతుంది. గుడ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అండ్ esters of fatty acids used in soap manufacturing industry లో fatty acids, esters of higher fatty acids వాడతాం. అట్లాగే polyesters are used in plastic industry, natural fruit water or artificial
ఫ్రూట్ స్మెల్ కోసం, ఫ్రూట్ వాటర్ కోసం ఎస్టర్స్ అనేటువంటివి యూజ్ చేస్తాం. గుడ్ సాల్వెంట్గా ఇవి, గుడ్ ఆర్గానిక్ సాల్వెంట్స్గా ఇవి ల్యాబొరేటరీ పర్పస్లో మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీస్ ఫోర్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఎస్టర్స్. దీస్ ఫోర్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఎస్టర్స్. దట్ ఈస్ అబౌట్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. దిస్ ఈస్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. దిస్ ఈస్ నాట్ ఎ రివర్సిబుల్ రియాక్షన్స్ ఆల్సో. ఎస్టర్స్ యొక్క ఎసిడిక్ హైడ్రాలిసిస్ ఆఫ్ ఎస్టర్స్ గివ్స్ carboxylic acids and alcohols. So reversible reaction, both forward reaction and backward reaction. And esterification reaction is a both forward and backward reaction. Okay, right. This is about esterification reaction. Esterification reaction is a chemical reaction in which carboxylic acids are reacted with alcohols in the presence of concentrated H2SO4 to give esters. Esters have characteristic sweet water. All ripening fruits having this esters. Apples containing mannonic ester and mangoes containing ethyl butanoate. This is about the esterification reaction. So let's go to next main important reaction, that is saponification reaction. Okay, next one, మీసెల్స్. సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత సఫానిఫికేషన్ రియాక్షన్స్లో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సోప్? సోప్ ఏ రకంగా యూజ్ అవుతుంది అంటే, ఇట్ రిమూవ్ ది డర్ట్ పార్టికల్స్ ఫ్రమ్ క్లోత్. డర్ట్ ఈజ్ ఏ గ్రీజీ మ్యాటర్. ఈ గ్రీజీ మ్యాటర్ అనేది ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఆర్గానిక్ మ్యాటర్ కాబట్టి ఈజీగా వాటర్ వల్ల రిమూవ్ అవ్వదు. సో వీ యూజ్ సోప్ ఆర్ డిటర్జెంట్స్ ఫర్ removing dirt particles from our clothes. So what is the cleaning action of soap? How the cleaning action of soap అనేటువంటి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకునేటువంటి మాట మీసెల్ ఫార్మేషన్. మీసెల్ is nothing but a spherical aggregate of soap molecule in water is called micelle. A spherical aggregate of soap molecule dissolved in water is called micelles. Generally మీసెల్స్ అనేటువంటివి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, ఒక యాగ్రిగేట్ సోప్ మాలిక్యూల్స్ అన్ని కలిపి యాగ్రిగేట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సోప్ మాలిక్యూల్. ఆల్ దీస్ సోప్ మాలిక్యూల్స్ ఆర్ aggregate to form a micelle. So this micelle is one of the solution. Soap is not a colloidal solution. Soap water అనేటువంటిది up to certain range or up to certain concentration soap is a true solution. సో ఇక్కడే రెండు అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. వాట్ అబౌట్ ట్రూ సొల్యూషన్, వాట్ అబౌట్ కొలాయిడల్ సొల్యూషన్? ట్రూ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ సొల్యూషన్ అండ్ కొలాయిడల్ సొల్యూషన్. ట్రూ సొల్యూషన్, కొలాయిడల్ సొల్యూషన్. ట్రూ సొల్యూషన్ అండ్ colloidal solution. True solution is nothing but the diameter of the particle యొక్క diameter of the particle is less than 1 nanometer. less than 1 nanometer ఉండేటువంటి సైజ్ ఉండేటువంటి పార్టికల్స్ అని ట్రూ సొల్యూషన్స్ అంటాం. above 1 nanometer to 1000 nanometers, up to 1000 nanometers is colloidal solution. That means particle size somewhat కొంచెం బిగ్గరగా ఉంది. That means the solute particle size అనేది 1 nanometer ఉంటే ట్రూ సొల్యూషన్. That is above 1 nanometer up to 1000 nanometers ఉంటే that is called colloidal solution. Soap water is a true solution, whereas these soap particles are aggregate to form a spherical aggregate to form a micelle. That micelle is colloidal solution. దీనే up to certain concentration soap water is a true solution. Above certain concentration is above certain concentration all these soap particles are aggregate to form micelles. This concentration is critical micellar concentration. ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర అయితే అవి యాగ్రిగేట్ అవడం స్టార్ట్ అవుతాయో ఆ కాన్సన్ట్రేషన్ దగ్గర వాటిని ఏమని పిలుస్తామంటే క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేషన్. దిస్ క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ మీసెల్, ఆర్ దాన్ని ఏమంటామంటే క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేషన్. ఆర్ ఆ క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేషన్ దగ్గర అవన్నీ యాగ్రిగేట్ అవడాన్ని
మీసెల్ ఫార్మేషన్, మీసెల్స్ అంటాం. దిస్ మీసెల్స్ ఈజీలీ రిమూవ్ ది డర్ట్ పార్టికల్ విచ్ ఈస్ ఆన్ అవర్ క్లోత్స్. ఓకే, రైట్. నౌ లెట్ us see about the cleaning action of soap. ఈ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి మాట్లాడుకునేటప్పుడు సోప్ పార్టికల్స్కి రెండు ఎండ్స్ ఉంటాయి. ఒకటి హైడ్రోఫోబిక్ పార్ట్ అండ్ హైడ్రోఫిలిక్ పార్ట్, COO మైనస్. దిస్ ఈజ్ అయానిక్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ కార్బన్ లింకప్ అయి ఉన్నటువంటి అనదర్ పార్ట్. దిస్ ఈజ్ హైడ్రోఫోబిక్ పార్ట్ అండ్ హైడ్రోఫిలిక్ పార్ట్. ఈ హైడ్రోఫిలిక్ పార్ట్ ఆల్వేస్ టువర్డ్స్ వాటర్లో ఉన్నటువంటి క్లోత్ దగ్గర ఒక డర్ట్ పార్టికల్ ఉన్నట్లయితే ఈ యొక్క సోప్ పార్టికల్స్ అనేటువంటి 2 ఎండ్స్ కలిగి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్. దిస్ ఈజ్ పోలార్ అండ్ దిస్ ఈజ్ నాన్ పోలార్ ఎండ్. హౌ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే soap is a substance which remove the dirt particle when the concentration must be critical micellar concentration ఫామ్ చేసేటువంటి సోప్ వాటర్లో కనుక డిజాల్వ్ అయ్యి ఉంటే at which this critical micellar concentration, all these soap particles are spherically aggregate to give a మీసెల్స్. ఎప్పుడైతే మీసెల్స్ ఫామ్ అవుతాయో అప్పుడే ఆ డర్ట్ పార్టికల్ అనేది రిమూవ్ అవుతుంది. దీనికి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రీజీ పార్టికల్. దీస్ ఆర్ సోప్ పార్టికల్స్. సో దిస్ ఈజ్ గ్రీజీ మ్యాటర్, కార్బన్ సబ్స్టెన్స్, and this end is carbon end. This is polar, this is also polar. These polar substances is attached to this greasy particles. All the polar parts, hydrophobic ends are attached to this dirt particle and up to critical micellar concentration. ఈ క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేషన్ ఫామ్ అయ్యేసరికి ఏమవుతాయంటే ఆల్ ది ఎండ్స్ ఆఫ్ హైడ్రోఫోబిక్ ఎండ్స్, పోలార్ హైడ్రోఫోబిక్ ఎండ్స్ అన్నీ కూడా డర్ట్ పార్టికల్కి అటాచ్ అయ్యి ఒక యాగ్రిగేట్ కింద తయారవుతాయి. ఈ యాగ్రిగేట్ని ఏమన్నా ఉంటే మనం మీసెల్ అన్నాం. ఒక మీసెల్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మీసెల్ ఫామ్ అయిందో ఈ చివర ఉన్నటువంటి ఎండ్స్ అన్ని కూడా హైడ్రోఫిలిక్ అయానిక్ పార్ట్. ఈ హైడ్రోఫిలిక్ అయానిక్ పార్ట్ ఏమవుతుందంటే వాటర్ వైపు అటాక్ట్ అవుతుంది. హైడ్రోఫిలిక్ మీన్స్ ఇట్ లవ్స్ వాటర్. హైడ్రోఫోబిక్ మీన్స్ వాటర్కి దూరంగా వెళ్ళిపోతాయి. సో వాటర్కి దూరంగా అంటే గ్రీజ్ పార్టికల్కి దగ్గరగా వెళ్తాయి ఈ చివర ఉన్నటువంటి ఎండ్స్, హైడ్రోఫోబిక్ ఎండ్స్. హైడ్రోఫిలిక్ ఎండ్స్ ఏమవుతాయంటే వాటర్కి దగ్గరగా అంటే పైన ఉన్నటువంటి వాటర్కి అటాచ్ అవ్వడానికి పైకి వస్తాయి. సో ఈ పైకి వచ్చే క్రమంలో ఇది క్లోత్ అనుకుంటే, ఈ క్లోత్ మీద ఉన్నటువంటి డర్ట్ పార్టికల్ అనుకుంటే, ఈ డర్ట్ పార్టికల్ని ఏం చేస్తాయంటే ఈ గ్రీజీ మ్యాటర్ అనేటువంటిది ఇట్లా మీసెల్లో ట్రాప్ చేయబడుతుంది అనమాట. ఈ మీసెల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మీసెల్ అండ్ దిస్ ఈజ్ ద క్లోత్. ఈ క్లోత్ పైన ఉండేటువంటి డర్ట్ పార్టికల్ ట్రాప్ అయ్యి ఈ మీసెల్ అనేటువంటిది వాటర్ పైకి చేరిపోయి వాటర్లో కలుస్తుంది అనమాట. అండ్ వన్ మీసెల్ రిపెల్ అనదర్ మీసెల్. ఒక మీసెల్ పార్టికల్ అనదర్ మీసెల్ పార్టికల్ సేమ్ టైప్ ఆఫ్ అయాన్ కాబట్టి అనదర్ మీసెల్ని రిపెల్ చేస్తుంది. దానివల్ల ఈచ్ ఆఫ్ ది మీసెల్ పార్టికల్ అనేటువంటిది ఇండివిజువల్గా దేనికి దానికి వేరువేరుగా ఉండే వాటర్లో ఈ యొక్క ఏదైతే గ్రీజీ పార్టికల్ ఉందో ఆ గ్రీజీ పార్టికల్ని వాటర్తో పాటు రిన్స్ అయ్యేటట్టు, అంటే వాటర్తో పాటు మురికిగా తయారవుతుంది. వేరాజ్ క్లోత్ విల్ బి క్లీన్డ్ by this micelle particle. So a spherical aggregate of soap molecule in water is called micelle, and this micelle is cleaning the dirt particles which is attached to our clothes. Okay, when soap is dissolved in water, it's a hydrophobic end. Is attached to this greasy particle, and all these soap particles or hydrophobic ends of soap particles are attached to this greasy particle and converted into micelle. This micelle is trap the greasy particle, and this greasy particle rinsed with water and the cloth will be cleaned. This is the cleaning action of soap. Okay, by the formation of micelles గా ఫార్మ్ అవడం వల్ల సోప్ అనేటువంటిది
గ్రీజీ పార్టికల్స్ని రిమూవ్ చేసేటువంటి డిటర్జెంట్ ఆర్ సోప్ అనేటువంటిది గ్రీజీ పార్టికల్ని డర్ట్ పార్టికల్ని క్లీన్ చేస్తుంది. సో దట్ దీస్ మీసెల్స్ ఆర్ స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఇన్ వాటర్ is called మీసెల్స్. క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేషన్ దగ్గర మీసెల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. అంటే కొద్దిపాటి సోప్ పార్టికల్ని అందులో నీటిలో కనుక డిజాల్వ్ చేస్తే మీసెల్స్ ఫామ్ అవ్వు. అప్ టు ఏ సర్టైన్ కాన్సన్ట్రేషన్, ఎక్కువ మొత్తంలో కొంత మొత్తం దాటిన తర్వాత ఆల్ ది సోప్ పార్టికల్స్ ఆర్ అగ్రిగేట్ టు గివ్ మీసెల్స్. దీస్ మీసెల్స్ ట్రాప్ ది డర్ట్ పార్టికల్ ఫ్రమ్ ది క్లోత్. లైక్వైజ్ ద క్లోత్ విల్ బి క్లీన్ అండ్ ద వాటర్ విల్ బి డర్ట్ పార్టికల్స్ అన్ని కూడా వాటర్లో కలిసిపోయి మీసెల్స్తో పాటు ఆ వాటర్ అంతా కూడా బయటికి పారబోసినట్లయితే ఆ క్లోత్ విల్ బి క్లీన్డ్ బై యూజింగ్ ఆఫ్ దీస్ సోప్స్. ఇప్పటివరకు మనం ఏదైతే IUPAC నామినిక్లేచర్ అండ్ ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్, దట్ ఈస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్స్, కంబషన్ రియాక్షన్స్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, 4 రియాక్షన్స్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి కెమికల్ రియాక్షన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ఇథనాల్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ని లార్జ్ స్కేల్లో ఇథిలిన్ నుంచి ప్రిపేర్ చేస్తాం, ఫెర్మెంటేషన్ ద్వారా ప్రిపేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సఫానిఫికేషన్ రియాక్షన్, దట్ మీన్స్ సోప్స్. దానికంటే ముందు ఎస్టరిఫికేషన్ రియాక్షన్స్, ఎస్టర్ ఫార్మేషన్స్. All fruits are containing esters. Because of this sweet water of esters, all fruits having sweet water and uses of esters. And furtherly discussing about saponification reaction, soap manufacturing, alkaline hydrolysis of fatty esters, triesters of fatty acids, దాన్నే సోప్ అన్న. సోప్ ఫార్ములా అని అడిగితే RCOONAR. This is the soap formula. Soap, sodium salts of fatty acids, higher fatty acids. ఆ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ 3 చెప్పుకున్నాం. పామ్టిక్ యాసిడ్ C15H31 COOH పామ్టిక్ యాసిడ్ అండ్ ఓలిక్ యాసిడ్ C17H33 COOH ఓలిక్ యాసిడ్ అండ్ C17H35 COOH స్టీరిక్ యాసిడ్. పామ్టిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్, హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఫ్యాటీ ఎస్టర్స్, ఆ ఫ్యాటీ ఎస్టర్స్ని ఆల్కలైన్ హైడ్రోలిసిస్ చేస్తే వచ్చేటువంటివి సోప్స్ అండ్ గ్లిజరాల్. సోప్ ఈజ్ నథింగ్ బట్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్. గ్లిజరాల్ కూడా ఫామ్ అవుతుంది. గ్లిజరాల్ ఈజ్ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. 3 H గ్రూప్స్ ఉంటాయి అందులో. ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. గ్లిజరాల్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ soap industry and soap manufacturing process is saponification reaction. That means saponification reaction is a reaction in which the triesters of higher fatty acids hydrolysis to give alkaline hydrolysis to give sodium or potassium salts of higher fatty acids. These higher fatty acids are called soap and this reaction is called saponification reaction. దాని గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ సోప్ అండ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ బై ది ఫార్మేషన్ ఆఫ్ క్రిటికల్ మిసెల్లార్ కాన్సన్ట్రేషన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ మీసెల్స్. స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ డిజాల్వ్డ్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ మీసెల్స్. ఈ మీసెల్స్ నుంచి త్రీ స్టెప్స్లో దీని యొక్క క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ soap. This is the soap particle hydrophobic and hydrophilic part. Hydrophilic part is ionic part and non-polar which is attached to water molecule. This is hydrophobic polar part which is attached to a chemical substance that is made up of carbon, that is greasy particle. Greasy particle is organic matter. So that this organic end is attached to this greasy particle. So all these soap particles are attached to this greasy particle. All these soap particles hydrophobic end attached to this greasy particle and form a micelle, and this micelle trap the greasy particle in between the micelle particle. What will happen ultimately? The grease particle will be removed from the water and rinsed with water. So like దట్ ఈస్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇక్కడతో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది మనం 4 parts కింద డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద 10th క్లాస్ పార్ట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. దీని మీద ప్రశ్నలు ఏ రకంగా అడగడానికి ఆస్కారం ఉందంటే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్
sigma bonds and pi bonds. So CH3 CH2 double bond CH2 ఇట్లా రాసుకోవాలి. CH C2 H4. Find the pi bonds and sigma bonds. Pi bonds, sigma bonds ఎన్ని ఉన్నాయి ఇందులో అని అడిగినప్పుడు we have to write the structure of the ethylene molecule C2H4 C2H4 ఈ రకంగా రాసుకుంటే this is one sigma bond, pi bond, all these are sigma bond. So total number of sigma bonds are 1 2 3 4 5 and pi bonds are only 1 and CH triple bond CH, how many pi bonds and how many sigma bonds? దీన్ని ఇలా రాసుకోవచ్చు HC triple bond CH, this is sigma, this is sigma, this is sigma and 2 pi bonds. So వెరసి 2 pi bondలు 3 sigma bonds తో ఈ యొక్క కాంపౌండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లా సిగ్మా బాండ్ pi bond calculation is important. and one టేబుల్ రూపంలో అడిగితే హైడ్రోకార్బన్ saturated unsaturated general formula example 4 marks ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి ఖచ్చితంగా ఒక టేబుల్ అడుగుతాడు. ఆ టేబుల్ ఈ రకంగా ఇవ్వచ్చు. ఒకటి వాడు ఇచ్చేస్తాడు హైడ్రోకార్బన్ ఆల్కైన్స్ ఇది saturated. సో ఇది ఏంటి అని అడగచ్చు. బ్లాంక్స్. జనరల్ ఫార్ములా నో. ఎగ్జాంపుల్ CH4. ఇక్కడ జనరల్ ఫార్ములా తెలియదు, ఎగ్జాంపుల్ తెలియదు. జనరల్ ఫార్ములా CnH2n అండ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 బ్లాంక్స్. సో 6 బ్లాంక్స్ ఇక్కడ కూడా ఎట్లా ఇవ్వచ్చు, లేకపోతే C2H4. దాన్ని బట్టి నువ్వు ఇది ఏంటి అనేది చెప్పాలి. ఓకే రైట్. సో హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ and general formula is CnH2n plus 2. CH4 is the example. Alkanes ఇక్కడ ఇచ్చినటువంటి C2H4 ను బట్టి C2H4 1 2 రెండు కార్బన్ల దగ్గర 4 హైడ్రోజన్లు 1 2 3 4 వెరసి 4 ఒక హైడ్రోజన్లు ఇలా రాస్తే ఈ కార్బన్ దగ్గర 1 2 3 బాండ్స్ వచ్చాయి. మరి 4వ బాండ్ ఏంటి అంటే అది డబుల్ బాండ్. కాబట్టి ఈ రకంగా రాసుకున్నట్లయితే డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ ఆల్కీన్స్ అని నువ్వు ఇక్కడ డాష్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆల్కీన్స్ యొక్క సాచురేటెడ్ అన్సాచురేటెడ్ మీన్స్ అన్సాచురేటెడ్ అని నువ్వు రాయవలసి ఉంటుంది. జనరల్ ఫార్ములా నువ్వు రాయవలసి ఉంటుంది CnH2n plus 2 నుంచి 2 తీసేస్తే వచ్చేటువంటిది CnH2n. దానికి ఎగ్జాంపుల్ C2H4 ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆల్కైన్స్ దీస్ ఆర్ అన్సాచురేటెడ్ CnH2n minus 2 C2H2 is the example. Okay, 4 marks table. IUPAC నామినిక్లేచర్ కూడా 2 మార్కులకి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. అట్లాగే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ కానీ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ సఫానిఫికేషన్ రియాక్షన్ 2 మార్కుల ప్రశ్నకి అడగడానికి, ఎస్టరిఫికేషన్ 2 మార్కుల ప్రశ్నకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో మొత్తం ఓవరాల్గా ఈ చాప్టర్ అంతా కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మొత్తం ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఆబ్జెక్టివ్ టైప్లో కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా శ్రద్ధగా చదువుతారని ఆశిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.